హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గుబ్బకాయలకు వచ్చినాము ఈరోజు. మేము చిన్నపాటి అడివి చిన్న పొదలలోకి దూరి మరీ కోస్తున్నాం ఈరోజు. అవి కోయడానికి చిన్న దోటికార అయితే తెచ్చుకున్నాం ఇంటికాడి నుంచి. ఇప్పుడైతే గుబ్బకాయలు అన్నీ కోస్తాను చూడండి. మా వాడు వీడియో తీస్తూ ఉన్నాడు పైన నుంచి. తర్వాత కిందకి కూడా లోపల దిగి పోయి కోస్తారన్నమాట. ఈ పైనటివి చాలా బోరు కుట్టిస్తూ ఉన్నాయి. సామాన్యంగా తెగవన్నమాట. మనోడు పాపం బాగా కష్టపడుతూ ఉన్నాడు కోసేదానికి. ఇది చిన్నకాయల గుబ్బ చెట్టు. ఇది చిన్నకాయలది. పెద్ద చెట్లు ఇంకా భలే ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. ఇది చిన్న గుబ్బల చెట్టు కాబట్టి చిన్ని కాయలే కాసినాయి. మా వాడు వేసి లాగుతూ ఉన్నాడు, అయినా కానీ పడట్లేదు. మా వాడు ఒక్క రొంతలో కింద పడుతున్నాడు. ఇప్పుడు కెమెరా షేక్ అయింది కదా, కింద పడుతున్నాడు ఇప్పుడు, ఎందుకంటే జారిందాడా. ఇప్పుడైతే లోపలికి పోయి పైన ఉన్నాయి, చాలా చిగురులు ఉన్నాయి అన్నమాట. అవి అయితే కోస్తారు ఇప్పుడు. చూడండి ఒకసారి పైన ఉన్నాయి. మా వాడు జూమ్ చేసి తీయమంటే తీయలేదు. పైన చూడండి ఇన్ని చాలా ఉన్నాయి. అవన్నీ చిన్నవేనమాట. పెద్దవి ఒక 2-3 ఉన్నాయి అంతేను. చిన్నవేను బాగుంటాయి అవి కూడా తినేదానికి. చూడండి ఒకసారి. మా వాడు భయంకరంగా లాగి కోస్తా ఉన్నాడు. ఇలాంటి చెట్లు మీ ఊర్లో ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఈ గుబ్బ పండ్లు తినుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. చూడండి ఎలా కోస్తున్నారు మా వాళ్ళు. పైన దాన్ని పట్టుకొని లాగినారు అన్నమాట. అది నేరు కిందకు వచ్చింది, అలాగే తెంపేసి వదిలేసాడు దాన్ని. ఈ విధంగా మనం కోసుకొని తింటే భలే ఉంటాయి. ఈ చెట్టుకి చాలా ముళ్ళు ఉంటాయి అన్నమాట, అందుకని చెట్టు ఎక్కడం కుదరదు. అందుకనే మనం దోటికర్ర కానీ లేదా మామూలుగా చిన్నప్పుడైతే మనం రాళ్ళు తీసుకొని కొట్టుకునే వాళ్ళం అన్నమాట. అవి నాదంటే నాది చెట్ల కింద చాలా గొడవలు అయ్యేటివి కూడా, మీకు తెలుసో తెలియదు. ఆ విధంగా మీరు రాళ్ళతో కొట్టుకొని తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎవరెవరు రాళ్ళతో కొట్టుకున్నారో, అలాగే చిన్నప్పుడు చెట్టు కింద ఎవరెవరైతే కొట్టుకున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఈ విధంగా మనం అయితే కోసుకొని తిన్నాము ఈరోజు. మంచిగా ఉన్నాయి కొబ్బకాయలు. చూడండి, మేము చిన్నప్పుడు అయితే స్కూల్కి పోయేటప్పుడు ఒక గుబ్బ చెట్టు ఉండింది మా ఊరు పక్కన. దాన్ని అయితే దాన్ని రాయిలు విసిరేసేవాళ్ళమే. మాకు చిన్నప్పుడు అదేవిధంగా చిన్న గొడవ కూడా జరిగింది మా కొబ్బకాయల చెట్టు కింద. ఇదే విధంగా రాయిలతో కొట్టుకుంటూ ఉంటే నేను కొట్టానని ఇద్దరం గొడవలు పెట్టుకున్నాం, కొట్టాడుకున్నాం కాసేపు. ఆ తర్వాత మళ్ళీ బడికి పోయి మళ్ళీ ఒకటి అయిపోయినాం అనుకో, దాని గురించి కాదు. ఈ విధంగా కోసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా కోసుకుంటే మనం అయిపోద్ది చక్క. ఒక 10-15 గుబ్బకాయలు అయితే వచ్చినాయి అనమాట చేతిలోకి. ఇక్కడికైతే సరిపోతాయి. ఇంకన్నీ చిన్న పిందెలు వదిలేద్దాం అలాగే. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోడ్లో నుంచి ఇదే అన్నమాట, ఇదే రోడ్డు. ఈ రోడ్లో నుంచి వచ్చేస్తే ఇదే చెట్టు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే గుబ్బలు అయితే కోసినాము. వీటిని ఇంగ్లీష్లో వచ్చేసి జిలేబీ అంటారు అన్నమాట. అవును, ఈ స్ప్రింగ్ జిలేబీ ఏదో అంటారన్నమాట. ఒకసారి మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. మొత్తానికైతే ఇవి దొరికినాయి మాకు ఈ చెట్టుకి. భలే ఉన్నాయి గుబ్బలు. చూడండి, ఇదైతే ఎర్రగా భలే ఉన్నది. దీని సాయి చూడండి ఒకసారి, భలే ఉంది గుబ్బ. లోపల పప్పును చూడండి, దీన్నే మనం తినాలి. లోపల గింజ నల్లగా ఉండే గింజను మనం వదిలేయాలన్నమాట. ఈ పప్పును మనం తినాలి, భలే తీయగా ఉంటాయి. ఇవి కొన్ని దగ్గర చాలా పెద్దవి కూడా కాస్తూ ఉంటాయి అన్నమాట, భలే ఉంటాయి. ఒకసారి చూడండి. ఇప్పుడైతే అన్ని గుబ్బల్ని ఒలుచుకొని ఆ పప్పులు ఆడ పెట్టుకుందాం అన్నమాట. బాగుంటాయి, చూద్దాం ఎన్ని పప్పులు వస్తాయో. పడిపోకుండా పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు ఈ విధంగా ఒలిచేసి పెడతా ఉన్నారు పప్పులు. మంచి ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి తింటే మనకు. మీ ఊర్లో వీటిని ఏం పేరుతో పిలుస్తారో మీరు చెప్పండి. ఒలిచేసాడు మా ఊడు ఆ విధంగా. ఒకసారి మీ ఊర్లో దీని పేరు ఏం పేరు చెప్పండి. మా ఊర్లో దీని గుబ్బకాయ మొత్తం ఒలిచేసినాము. ఒలిచేసినాక ఈ విధంగా వచ్చినాయి అన్నమాట. కొన్ని పచ్చ గింజలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి లేతవి అన్నమాట. కొన్ని నల్ల గింజలు ఉండేటివి బాగా ముదిరివి. నల్ల గింజలు ఉండేటివి తీగా ఉంటాయి అన్నమాట, అంటే బాగా పండినాటివి. ఈ పచ్చ గింజలు ఉండేటివన్నీ చిన్నవన్నమాట. అవి కూడా పర్వాలేదు, బాగానే ఉంటాయి, తీయగా ఉగురుగా బాగుంటాయి. కానీ ఎలాగున్నా తిన్నాటికైతే సూపర్ ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుబ్బకాయలు అయితే తింటా ఉన్నాము, బాగున్నాయి, వెరీ టేస్టీగా ఉన్నాయి. మా ఊళ్ళో పొదలలో పోయి మంచిగా కోసినారు అన్నమాట, బాగానే ఉన్నాయి, తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, మీ ఊళ్ళో దొరికితే కామెంట్ చేయండి.